మీకు తెలుసా మనిషి ఎందుకు ఇలా దశలవారీగా జీవిస్తాడో పురాణాల్లో ఒక చక్కని కథ చెబుతారు. దేవుడు ప్రతి జీవిని పిలిచి వార్ల జీవితకాలం నిర్ణయించాడట. మొదటగా గుర్రాన్ని పిలిచాడు దేవుడు. నీకు 40 సంవత్సరాల జీవితం ఇస్తాను అన్నాడు. గుర్రం నమస్కరించి చెప్పింది, దేవుడా, అంతకాలం భారాలు మోసి కష్టపడలేను, 20 సంవత్సరాలే చాలు. దేవుడు సరే అన్నాడు. తర్వాత కుక్క వచ్చింది. దేవుడు, నీకు 30 సంవత్సరాలు. కుక్క చెప్పింది, అంతకాలం కాపలా కాయడం మొరగడం చేయలేను, 15 సంవత్సరాలే చాలు. దేవుడు మళ్ళీ ఒప్పుకున్నాడు. తర్వాత కోతి వచ్చింది. దేవుడు, నీకు 30 సంవత్సరాలు. కోతి నవ్వుతూ చెప్పింది, అంతకాలం అల్లరి చేయలేను దేవుడా, 10 సంవత్సరాలే చాలు. దేవుడు అంగీకరించాడు. తరువాత ఆవు వచ్చింది. దేవుడు, నీకు 40 సంవత్సరాలు. ఆవు నమ్రంగా చెప్పింది, నేను మనుషులకు పాలిస్తాను, సేవ చేస్తాను, అంతకాలం శరీరం మొయ్యలేని దేవుడా, 20 సంవత్సరాలే చాలు. దేవుడు ఆశీర్వదించాడు. చివరగా మనిషి వచ్చాడు. దేవుడు, నీకు 20 సంవత్సరాల జీవితం. మనిషి వెంటనే అడిగాడు, దేవుడా, వాళ్లు తీసుకోనివి నాకిస్తావా? దేవుడు చిరునవ్వుతో అన్నాడు, ఇస్తాను, కాని వారి గుణాలు కూడా నీ జీవితంలో ఉంటాయి. అప్పటినుంచి మనిషి జీవితం ఇలా మారింది అంటారు. మొదటి 20 సంవత్సరాలు మనిషి నిజంగా ఆనందంగా జీవిస్తాడు. తరువాతి 20 సంవత్సరాలు గుర్రంలా కష్టపడతాడు. మరుసటి 20 సంవత్సరాలు ఆవులా ప్రేమతో కుటుంబాన్ని పోషిస్తాడు. తరువాతి 15 సంవత్సరాలు కుక్కలా తన వాళ్లను కాపాడుకుంటాడు, విశ్వాసంగా జీవిస్తాడు. చివరి 10 సంవత్సరాలు కోతిలా పిల్లలతో ఆడుకుంటూ నవ్వుతాడు, జీవితాన్ని ఆస్వాదిస్తాడు. అందుకే పెద్దలు చెబుతారు, మనిషి ఒక్క జీవి కాదు, అన్ని జీవుల గుణాల కలయిక. ప్రేమ ఉండాలి ఆవులా, విశ్వాసం ఉండాలి కుక్కలా, సంతోషం ఉండాలి కోతిలా, కష్టం చెయ్యాలి గుర్రంలా. అప్పుడు మాత్రమే మనిషి జీవితం పూర్తవుతుంది. ఈ భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవి ఏదో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.